బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి. చూడండి, మా తోటలోకి వెళ్ళారండి ఈయన. మరి మా చుట్టాల తోట ఉందండి ఇక్కడ. అసలు ఏమైనా ఇస్తారేమో, మామిడికాయలు ఉన్నాయేమో అని తోటలోకి వెళ్ళారండి. మామిడికాయలకి వెళ్తే మామిడికాయలు అంటే జామకాయలు చూస్తారా ఎంత తాజాగా ఉన్నాయో. అబ్బా, తినేయాలనిపించేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు. అబ్బా, చేతికి గుప్పులు పడతాం లేదండి జామకాయ. మా పిల్లలు కోసేసి ఉప్పు కారం వేసేసి తినేద్దాం అంటున్నారు. ఉప్పు కారం కూడా అవసరం లేదండి, అంత తిజ్జిగా ఉండేలాగా ఉన్నాయండి కాయలు, గుత్తులు కానీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ కాయలు. మరి తాజాగా ఇప్పుడు కోసినవి మలగా ఎంత బాగున్నాయో కదండి కాయలు. మరి తోటలో ఇంకోటి పచ్చిమిరకాయలు కూడానండి. ఆ తోటలోని పచ్చిమిరకాయలు మొన్న నేను చూపించాను కదండి తోటలోని. ఇగోండి పచ్చిమిరకాయలు మేము ఊర పెట్టుకుంటాము, మజ్జిగలో వేసుకుంటాం అన్నాను కదండి. ఇగోండి పచ్చిమిరకాయలు చాలా బాగున్నాయి. ఈ కాయలు మా ఆయన గారు మామిడికాయలు కానీ వెళ్ళి కాయలు పచ్చిమిరకాయలు కోసుకొచ్చారు. ఈ మజ్జిగలో ఊర పెట్టుకుని అబ్బా పప్పుసారి కాసుకుని వేపుకుంటే వర్షం వచ్చినప్పుడు తినాలంటే ఇలాంటి, ఎండ వచ్చినప్పుడు అది కాదండో కడుపులో మండిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్, ఇలా తాజాయి ఎప్పుడు కూడా తోటలో ఎవరైనా ఇస్తానన్నా మరి మా అన్న చుట్టాలు ఇంటికి వెళ్ళకూడదు అని అనుకోకుండా నేను పంపుతానండి. మా వాళ్ళు ఎవరింటికి ఆ తోటలో ఇస్తారండి, ఏదైనా చూడండి పిల్లలు కోసుకురండి అని చెప్తూ ఉంటానండి. చూస్తారు ఎంత తాజాగా ఉన్నాయో. అబ్బా, ఈ మామిడి పూలు చూస్తుంటే నాకు, ఈ మామిడి పూలు అంటున్నా నేను చూడండి జాంకాయలు చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు కోసేసి మా పిల్లలకి ఇద్దరికి పెట్టేసి స్నాక్స్ మేమందరం కూడా తినేస్తామండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.